భారతీయతలేపి భావి పౌరులకెల్ల బంగారు బాణలు పరిచినాడు. సాహిత్య రంగాల నిన్ను కలువగలిగిన శ్రీకమ్యగుడు చిరయసుడు మాట తీరున గాని మనమనుకున గాని ఖ్యాతి గన్నట్టి విఖ్యాతకుడు సాహితీరంగు సాటి వారికి పంచి ప్రేరణించిన విముదయసుడు స్నేహ స్మృతిజ్ఞాల చిహ్నమై తావించి కలిగించి విసిన రాసి పరమ కారుణ్యమూర్తి వదలువాడు అతిథి సేవలో ఎప్పుడు అలవాడు శారదాదేవి పుత్రుడు సరసవచుడు గపిడ దుర్గా ప్రసాదాక్షుడు లలితమూర్తి శ్రీ సువర్చవాంజనేయ శ్రేయ విధిని కాచి రక్షించుదా అని రాసి వాళ్ళ అన్ని ప్రకృతి సంబంధించింది. పరామం అంటే అలాగే గౌరవంటే శివుడు కాపాడటం చూడటం అది అమ్మ మీద రాయడం జరిగింది. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఈ లోకం అనే గుడితెరలో తొలిపాకి అమ్మ. అమ్మ లేనిదే జననం లేదు, అమ్మ లేనిదే ధనం లేవు, అమ్మ లేనిదే సృష్టిలో జీవం లేదు, అమ్మ లేనిదే అసలు సృష్టి లేదు. ఈ ప్రపంచంలో చెడ్డ తండ్రి ఉండవచ్చు, చెడ్డ కొడుకు ఉండవచ్చు, మరి చెడ్డ అనుభవం ఉండవచ్చు, చెడ్డ బంధువులతో ఉండవచ్చు, చెడ్డ తల్లి మాత్రం ఎక్కడా ఉండదు. అది అమ్మడు, అది అమ్మడు. పుట్టిన దగ్గర నుండి కంటి కాలే వరకు సొంత ఇంటి కోసం వెతికి వేసారుగా ఒక శరణార్థి అమ్మ, ఒక సింబాలి. పుట్టినప్పుడు తమిళు మెడలో తాడి పడిన తర్వాత అది ఒడివిల్లు, ముసలితనం వచ్చిన తర్వాత అది గొడవిల్లు, మరి ఆ ఇల్లు ఎక్కడ మధ్యలో ఎక్కడో వెళ్ళిపోయి జీవితాంతం ఇక్కడో కాలం అక్కడో కాలం వేసి అదే ఇంట్లో ఉన్నట్టు దానికి వెళ్ళిపోయే మనిషి పేరు అమ్మ. అదొక 60 ఏళ్ళ సుదీర్ఘ తరగతి. అమ్మంటే పుట్టుకతో వసతి కాదు కదా. నాకు నీకు పరిచయం కాకముందు ఆవిడ కూడా ఆడపిల్లే. ఆమె గడగలా నవ్వాలని ఉంటుంది, 2 రోజుల బట్టలు ఈ లోకంలో వేసుకోవాలనుకుంటుంది. అది కూడా ఒక ఆశయం ఉంటుంది. దాన్ని కూడా కానీ పెళ్ళి అని మునిపెట్టిన తర్వాత ఆ అమ్మాయి చచ్చిపోతుంది. ఆ శవ మీద భార్య పుట్టుకొస్తుంది. ఆ భార్య ఒక భార్య పుడుతుంది. ఆ ఇంటి పేరు మారిపోతుంది, లోకం మారిపోతుంది. చివరి మిగిలింది కూడా అంత ఆధారం ఉంటే ఆనందించుంటుంది. అప్పటి దాకా నా ఇష్టం అనుకున్న ఆడపిల్ల అప్పటి నుంచి ఆయన గారు ఇష్టమై అత్తగారు ఇష్టమని పథకం మొదలు పెడుతుంది. అత్త కోపంలో విసుగురాడిన మాటలు, అత్త మాటలు సూటిపోటి మాటలు, గుండెలు పోస్తున్నా 12 మాటలు అన్ని విషానికి గల కంటురాలు అనే జీవిత పడగలి పని మనిషి, చదవడగలి ఒక కూలి, పడగల్లో భర్త కోరిక తీర్చే ఒక బానిస కంటు బానిస. ఆ తర్వాత మనం పుట్టాం. ఆ పేరు మీద ఆల్రెడీ ఆ శరీరాన్ని నాకు రసం చేసుకుంది. నువ్వు కడుపులో పుట్టగానే ఆవిడ ఆకలి వేసిన ఆవిడ వెళ్ళలేదు, అనారోగ్యం వచ్చి పొందం వేసుకోలేదు. చెప్పాలంటే ఆవిడ కొంచెం నమ్మి చెందుతుంది. పరమాంస పక్షులు మనం పెరిగే బట్టి ఆ ఆయుష ఆర్థికంగా కలిగిపోతుంది. అలాగే సిగరెట్లా కాల్చి తీసేస్తాం, ఖర్చిస్తే వెళ్ళిపోతుంది. ఇప్పుడు బాగా 2000 ప్రపంచంలో జరిగిన వాటికి క్రమంగా ప్రపంచంలో చోటు తగ్గిపోతుంది. ఇంటికి కొత్త కథనం వస్తుంది. ఎవరి కోసమే మరి మన యవనాన్ని ఆరోగ్యాన్ని భారతదేశంలో నీకేమి మనం కాస్త ఆవిడ అని చెప్పి చాలా స్థలం చివరికి ఏమవుతుంది, ఇక ఇల్లు నాది అని ఆ జీవితం మొత్తం అదే ఇంట్లో తాగినప్పుడు ఆమె ఒక కష్టంగా మారిపోతుంది. దిక్కుమారి మందులు హాస్పిటల్ వాసన మొహం చాడేసిన భర్త మరి విధి అయినప్పుడు విసుకునే కూడా చివరికి మనసు మీద పడిపోయిన తర్వాత ఆవిడ బాధంటే ఈ భయం ఉండదు. నీ ఎవరికి బాధ కాకుండా బాధ ఎక్కువగా ఉంటుంది. మరి ఏ అంశం మీద బాధ
ఆలోచనలు అదే మొత్తం మీద పడిపోయిన చర్మంతో ఆ ఉడిగిపోయిన చర్మంతో మసకదారిన చూపుతో ఆవిడ మీకు కనిపిస్తుంటుంది. పుట్టినప్పుడు పుట్టుగా ఎవరో భార్యగా పుస్తకంలో అమ్మల ప్రతి దశలో ఎవరో ఒకరికి మన చుట్టుపక్కల చదువుకుని బతికింది ఆమెలాగా బతికింది. మనం ఆశించిన ఆ స్థితిలో చివరికి చట్టసభలో తెలుసుకునేది గొప్ప కళాకారిని అమ్మ. ఇంతకుముందు ఇక్కడ